ఇది వచ్చేసి మా పొలం అనమాట. సో, పొలం దగ్గర నాటైతే వేయాలన్నమాట ఈరోజు వచ్చేసి. సో, ఇక గుడిసెలో వచ్చేసి ఆవులు అవి ఉన్నాయి. ఇది వచ్చి మా చిన్న కుక్క పిల్ల. బయట దానికోసం అని చెప్పి ఆవుల కోసం గడ్డి అవన్నీ కూడా పెట్టామన్నమాట. సో, మార్నింగ్ మార్నింగ్ కాబట్టి లోపల ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి బయట కట్టేసాం అనమాట. ఎండ వస్తుంది కాబట్టి లోపలంతా కూడా వేడ అది ఉంటుంది కాబట్టి క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా చిన్న దూడ అనమాట ఇది. సో, ఈరోజు నాటేయాలి కాబట్టి ఇలాంటి ఈ బండి అనేది మా నాన్ననే ప్రిపేర్ చేసిండు, తయారు చేసిండు. సో, దాన్ని మొయ్యడం కన్నా ఈ బండ్లో వేసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాం. సో, పక్కల బీడైతే ఉంది. సో, ఇలా అని చెప్పేసి ఆ బండిలో వేసుకొని నారైతే తీసుకొని వెళ్ళినాం అనమాట. సో, ఇది అనేది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది. ఈజీగా ఒకటేసారి చాలా నార అనేది అందులో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. అదే ఒక్కొక్కరు మోస్తే మాత్రం కావడితో మోస్తే మాత్రం చాలా టైం పట్టేది. ప్లస్ అంత పులిసిపోయేది. సో, ట్రాక్టర్ అయితే బాగానే దొక్కింది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట నాటేయడం. ఇంకా పోతే అంతా బాగానే జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినాము. నేను పిండి, నారు అలా మోయాల్సి వచ్చింది అనమాట. వెదర్ అయితే ఇదంతా కూడా మా పొలం గుడిసె పక్కల ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, నాటేయడం స్టార్ట్ అయితే చేసారు. ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయింది. ఇకపోతే ట్రాక్టర్ చాలా భూమి ఉంది కాబట్టి చాలా భూమిని తొక్కాలి కాబట్టి కంటిన్యూస్ నడుస్తూనే ఉందన్నమాట. సో, మనది అయిపోగొట్టుకున్న తర్వాతనే వేరే వాళ్ళకు అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా కూడా గడ్డి అన్నమాట. బండిని ఒకటేసారి నేల మీద నడిపించడం కాకుండా డైరెక్ట్ బురదలో నడిపించాం. ఆ బురదలో కూడా చాలా పర్ఫెక్ట్ గానే వచ్చింది. ఇట్లా మొత్తం నారు తీసుకొచ్చిన నారంతా ఆ గుడాల్లో అందుట్లో మొత్తం సపరేట్ చేసినాం అనమాట. అట్లా వేసేస్తే వాళ్ళు డైరెక్ట్ తీసుకొని నారు వేసేస్తారు. సో, కానీ కొంచెం బెటర్ అనిపించింది. ఆ బండితో దొబ్బుతూ నారు తీసుకురావడం బెటర్ అనిపించింది. ట్రాక్టర్ దొక్కినాక కూడా కొంచెం ప్లేస్ లో అక్కడిక్కడ కొంచెం ఎత్తులు అవి ఇవి ఉంటాయి. సో, వాటిని మా నాన్న అయితే అడ్జస్ట్ చేస్తున్నాడు. అట్లా నీట్ గా ఇది చేస్తే సమ్మర్ కాబట్టి వాటర్ ఏమైనా తక్కువైనా కూడా ఇబ్బంది అవుతుంది ఎత్తులు ఎత్తులు ఉంటే. సో, బయట కట్టేసినాం. ఇక ప్రశాంతంగా ఆవులు వచ్చేసి ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి చిన్న ఆవు ఏంటంటే తాడైతే కూడా ఊసపట్టుకున్నది. సో, దాన్ని పట్టుకోవడానికి చాలా తంటాలు పడ్డాం కానీ ఇంకా మేము వర్క్ లో ఉన్న చేసినాం ఈ రోజుకి అయితే. ఇక మేసింది ఎక్కడ వెళ్తుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నాం, వదిలేసినాం. వరి నారేస్తున్నాం కాబట్టి వర్క్ చాలా ఇబ్బంది.